హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2024 సీజన్ను ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో మొదలుపెట్టింది. అయితే కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో టోర్నీ ప్రారంభించిన ముంబై ఇండియన్స్కు ఇప్పుడు ఏది కలిసి రావడం లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మను తప్పించి పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత టీంతో ఏదో వెలితి కనిపిస్తుంది. అదే సమయంలో వరుస పరాజయాలతో టోర్నీ ఆరంభించడంతో హార్దిక్ కెప్టెన్సీ మార్పుకు ఒత్తిడి పెరుగుతుంది. మరి ఈసారి IPL సీజన్లో తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. కేవలం 6 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ పోగొట్టుకుంది. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన రెండో మ్యాచ్లో సైతం భారీగా పరుగులు సమర్పించుకుంది. దీంతో సన్ రైజర్స్ ఏకంగా 277 పరుగులు చేసి IPL రికార్డును తిరగరాసింది. అయితే సన్ రైజర్స్ కు పోటీగా లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన ముంబై మాత్రం 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో వరుసగా 2 మ్యాచ్లు ఓడినట్లయింది. అదే సమయంలో కెప్టెన్సీతో పాటు వ్యక్తిగతంగానూ హార్దిక్ విఫలమయ్యాడు. దీంతో హార్దిక్ పాండ్యాను తప్పించాలనే డిమాండ్ అంతకంతకు పెరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హార్దిక్ తో పాటు ముంబై ఇండియన్స్ కు ట్రోలింగ్ పెరుగుతుంది. దీంతో ముంబై మేనేజ్మెంట్ హార్దిక్ ను సాధ్యమైనంత త్వరగా తప్పించి ఆ స్థానంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తుంది. అయితే ముంబై తర్వాతి మ్యాచ్లోని కెప్టెన్సీ మార్పు ఉంటుందా లేక మరో 2-3 మ్యాచ్లు చూస్తారా అన్నది తెలియరాలేదు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.